ఫోన్ చేశాడురా బాబు. హలో, ఎవరు? హలో సార్, ఎవరండి మీరు? సార్ మేము తూతూ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. తూతూ రెస్టారెంటా? అది ఎక్కడ? అదే సార్, నిన్న సాయంత్రం మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మా రెస్టారెంట్కి వచ్చారు కదండి. రాత్రి మీ రెస్టారెంట్ పేరు చూడలేదు కానండి, మీ రెస్టారెంట్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ అదిరిపోయిందండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. అవును, మీరు రేటింగ్ ఫోన్ చేశారేంటి? రేటింగ్ కోసమా? నేను మీ ఫుడ్కి 10కి 10 ఇస్తానండి, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, కానీ మేము రేటింగ్ కోసం ఫోన్ చేయలేదండి. మీరు ఇంకెందుకు ఫోన్ చేశారు? సార్, నిన్న మీతో వచ్చిన మీ ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు కదండి? ఇప్పుడే వాడు కక్కుంటా బయటకు వెళ్ళాడు. ఏమైంది? అక్కడ ఎఫెక్ట్ మొదలైనట్టుంది. ఎఫెక్టా? ఏం ఎఫెక్ట్? సార్, వీఆర్ వెరీ సిన్సియర్లీ సారీ సార్. సారీ దేనికండి? అంటే సార్, నిన్న మీ ఫ్రెండ్స్తో కలిసి మా రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిన్నారు కదండి. తిన్నాము. అయితే సార్, మీరు తిన్న చికెన్ బిర్యానీలో ఉన్న చికెన్కి ఆ చికెన్కి ఓరు బాబు చెప్పరా బాబు, ఏమైందా చికెన్కి? బర్డ్ ఫ్లూ వచ్చిందండి. ఆడెందుకు కక్కున్నాడో నాకు ఇప్పుడు అర్థమైందిరా. యారా నెలటప్పాడా? ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. ఒరే అది కాదురా, నిన్న మనం చికెన్ బిర్యానీ తిన్నాం కదా. తిన్నాము. తింటే ఏమైందిరా? మనకి చికెన్ బిర్యానీ వండిన కోడికి బర్డ్ ఫ్లూ వచ్చిందంటరా బాబు. నువ్వేంట్రా నవ్వుతున్నావు? ఒరే, నేను మీకు నేను చెప్పాను కదరా, బర్డ్ ఫ్లూ ఉంది, చికెన్ తినొద్దని. మీరు నా మాటను కూడా చికెన్ తిన్నారు, అనుభవించండి. మంచిదేందని మటన్ తిన్నాను. ఏమైంది అలా కోకేసుకుంటున్నావు? నాకు అదే అర్థం కావట్లేదురా, ఒళ్ళు అంతా తెగ దురదొచ్చేస్తుంది. ఎరా లైన్లో ఉన్నావా? ఉన్నాను, చెప్పండి. మా గ్రూప్లో ఒకడు చికెన్ తినలేదురా, మటన్ తిన్నాడు. అడో తగ్గొక్కేసుకుంటున్నాడేంటి? సార్, వీఆర్ వెరీ సిన్సియర్లీ సారీ సార్. ఒరే మెల్లి సారీ దేనికిరా? కొంపతీసి మటన్లో కూడా చికెన్ కలిపేసావేంటి? చా అటువంటి తప్పుడు పనులు మేము చేయమండి. మరి సార్ ఎందుకు చెప్పవురా? సార్, అంటే అది ఈ మధ్యన మటన్ రేట్ బాగా పెరిగిపోయింది కదండి, కేజీ 1000 రూపాయలు అయిపోయింది. అయితే మటన్కి బాగా ఎక్కువ బడ్జెట్ అయిపోతుందనండి. అయిపోతుందని మేము కాస్త అంటే కాస్త కుక్క మాసం కలిపామండి. కుక్క మాసం కలిపారా? సార్, మేము ఎక్కువేం కలపలేదండి, జస్ట్ కేజీ మటన్కి ఒక 10 కేజీలు కుక్క మాసం కలిపాము అంతేనండి. ఒరే, కేజీకి 10 కేజీలు కలిపావు, తక్కువేరా నీకు అది? అయినా కుక్క మాసానికి ఎంతలా గోకేసుకున్నాడు ఏంట్రా మా వాడు? అంటే సార్, ఆ కుక్కకి లైట్గా సొరియాసిస్ వచ్చిందండి. జస్ట్ తల నుంచి తోకదాకా బొచ్చు ఊడిపోయిందండి. ఏంటి? జస్ట్ తల నుంచి తోకదాకా బొచ్చు ఊడిపోయిందా? అయినా నిన్ను ఇలా కదరా, ఇప్పుడే పోలీసులు పుంజేసి మేము అందరం బొక్కలో వేస్తున్నాం. సార్, మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటండి, మేము ఆల్రెడీ పోలీసులు దొరికిపోయాము. వాళ్ళే అందరికి ఫోన్ చేసి చెప్పమంటే మేము చెప్తున్నాము, లేకపోతే మాకెందుకు అంటారదా? ఒరే నిన్ను. సారు, ఫోన్లే నిజం మీకు చెప్తుంటే మీరు మమ్మల్ని మెచ్చుకోకుండా ఇలా తిట్టడం మాకేం నచ్చలేదండి. మెచ్చుకోవాలరా నిన్ను? అంటే సార్, అలాగది ఉండు నువ్వు మెచ్చుకుంటావు, నేను బాగా మెచ్చుకుంటున్నాను. మాకు బాగా బుద్ధి తక్కువే మీ రెస్టారెంట్కి వచ్చినందుకు. బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి, అలాగే సొరియాసిస్ వచ్చిన కుక్కని మీరు నాకు బాగా తినిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మాట, బర్డ్ ఫ్లూ, సొరియాసిస్ అన్న ఇంకేమన్నా ఉన్నాయండి? నాకు అదే డౌట్ వస్తుందండి. మీరు నేను చికెన్ మంచి రోజు తిన్నారు కదండి, బుద్ధి తక్కువే తిన్నామండి. దాంట్లో మీకు ముడుసులు కింద తగిలినాయండి? ముడుసులా? లేదండి, తగలలేదు. అయితే ఖచ్చితంగా కోడికి అదే వచ్చి ఉంటుందండి. ఈసారి ఏమొచ్చిందిరా? ఖచ్చితంగా అదేనండి. ఊరు ఏంటో వివరంగా చెప్పరా? ఆ కోడికి పోలియో వచ్చి ఉంటుందండి, అందుకే మీకు ముడుసులు తగలలేదు. బర్డ్ ఫ్లూ, సొరియాసిస్ కాకుండా పోలియో వచ్చిన కోడిని తినిపిస్తావురా? నిన్ను
అయ్య బాబోయ్, ఏంటండి చిన్నయ్య గారు మీరు? జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఏ మాత్రం దానికే మీరు ఇంతలా కోపడడం కరెక్ట్ కదండి బాబు. ఏమన్నారా? కోపడకూడదనండి. అది కాదు, దానికి ముందు జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అది కాదు దానికంటే ముందు చిన్నగారు. చిన్న? అవునండి, చిన్నగారే కదా. ఓరు బాబా, చంపేశారా బాబు. నా పేరు చిన్న కాదు, నా పేరు కన్నా. ఓ, మీ పేరు చిన్న కాదండి. సారీ అండి, రాంగ్ నెంబర్. రే, రాంగ్ నెంబర్ అంటరా? రాంగ్ నెంబర్ ఎలాగైందిరా? ఎలాగవుతుందేంట్రా? ఆడెవడో చిన్నగాడు ఇంకొంచెం చేశాడు, అది నాకు వచ్చింది. ఒరే, నీకు బుర్రకే పని చేస్తుందా? యారా మావా అంత మాట అన్నావు? లేకపోతే చిన్న అయితే ఏంటి, కన్న అయితే ఏంట్రా? నిన్న మనం కూడా అదే రెస్టారెంట్కి వెళ్ళి దొబ్బుతున్నాం కదరా. నిజమేరా మావా? హలో, ఎవరు? సార్, మేము కన్నగారితో మాట్లాడుతున్నామండి. అవునండి, నేనే కన్నగారిని. ఎవరు మాట్లాడుతున్నారు? సార్, మేము తూ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. మొత్తానికి మీ నెంబర్ దొరికేసిందండి.